धान्य वस्त्र रत्न आभरण अभिवृद्धि सिद्ध्यर्थं मम शरीर कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजसेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतु वाचमशते शृणोतु सदाशिवसमारम्भां श्रीकण्ठाचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अस्मद्गुरुदेवता प्रसादसिद्धिरस्तु। दीपाराधनं कृत्वा ध्रुवं देवाय वरुणः ध्रुवं देवा बृहस्पतिः ध्रुवं विंध्यस्य दक्षिण दिग्भागे श्रीशैलस्याग्नेयकोणे साम्यन्ते कुरुक्षेत्रयोर्मध्ये गंगा भागीरथी यमुना सरस्वती नर्मदा सिन्धु कावेरी ताम्रवण्डी भुवनाशिनी तुंगभद्रा भीमनदी पिनाकिनी वेत्रवती वेगवती इत्यादि महापुण्यनदी तीर्थविलसिते अयोध्या मधुरामाय काशी कांची अवन्तिका गजाद्वारावत्यादि महामृत्युस्थलयुते सकलनगवत्सनगमनगमानस सरोवरनाभिसरोवरसिते दिव्यं मनुष्यादि सकल जगत् सृष्टितमानेन परार्धत्वे द्विविधाद्य ब्रह्मणः द्वितीय परार्धे पंचाशत्यादिगते द्वितीय परार्धे पंचाशताधिवर्षे प्रथममासे प्रथमपक्षे प्रथमदिवसे अहनिद्वितीयामे तृतीय मुहूर्ते प्रथम प्राणायामकाले पार्थिवकल्पकोन्मकल्पनन्दकल्प सावित्रिकल्प श्वेतपराकल्प वेदकल्प ब्रह्मकल्पेति सप्तकल्पानां मध्ये पंचमे श्वेतपराकल्पे स्वायम्भवस्वालोचिषमुत्तमदामसरैवतवैवस्वत चाक्षससूर्यसावृणे ब्रह्मसावृणे रुद्रसावृणे आदित्यसावृणे विष्णुसावृणे रौद्यभोज्येतु चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे सप्तविंशति महायुगानि प्रबोधान्यष्टाविंशति महाप्रतयुगे अष्टाविंशत्सहस्रान्वित सप्तदशलक्षाब्दे त्रयदायुगे जाते षण्णवतिसहस्रान्वित द्वादशलक्षाब्दे द्वापरयुगे गते चतुष्षट्सहस्रान्वित अष्टलक्षाब्दे कलियुगे द्वात्रिंशत्सहस्रान्वित चातुर्लक्षाब्दे आदिश्री महाविष्णु मत्स्य कूर्मवराह नृसिंहवामनपरशुराम दशरथराम बलभद्रराम बौद्धकल्के दशावताराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिर विक्रमदानवानसकाब्दे अस्मिन् वर्तमानं व्यापारिकः चान्द्रवाणीना श्री विश्वावसनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ ज्येष्ठमासे कृष्णपक्षे चतुर्दश्यां भौमवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे एवं विशाखवित्तायां सुकृतो श्रीमान् श्रीवरः परमदेवगोत्रस्य वल्लीदेवसेनासमेत सुब्रह्मण्येश्वरस्वामिनां देश्य अनुकोण्डि सर्वेषां पूर्वसङ्कल्पानुसारेण सर्वेषां गोत्राणां नामधेयानां धर्मपत्नीसमेतानां सहकुटुम्बानां
క్షేమస్థైర్యమజయారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం యజమానస్య జన్మభిస్సహ జన్మ ప్రపంచే దక్షిణపర్యంతం బాల్యవనగోనారవార్ధకయోగశేషేశ్వరహృత్ప్రకాశేష జ్ఞానాజ్ఞానవృతపాపానాం సర్వేషాం పాపానాం నివృత్తద్వారా భుజలోమవిశ్వమిత్రమండలపర్యంతం కృతరాశేర్వరదాత్రావధానే ఏకైకలోమామకరశుక్రమేణ సర్వరాశిమకర సంవిధకారే తేన సహ చెప్పండి మయా సహ దశభోర్వేషాం దశాపరేషాం చెప్పండి మతు వంశ్యానాం సర్వేషాం విద్రోణాంతరకలోకోత్తారద్వారా శ్రీ బ్రహ్మలోకే నివాససిద్ధ్యర్థం చంద్రమండలపర్యంతం కృతరాశీర్వరదాత్రావధానే ఏకైక యవాపకరశుక్రమేణ సర్వరాశిమకర సంవిధకారే తేన సహ మయా సహ దశభోర్వేషాం దశాపరేషాం మతు వంశ్యానాం సర్వేషాం విద్రోణాంతరకలోకోత్తారద్వారా శ్రీ విష్ణులోకే నివాససిద్ధ్యర్థం గంగావారగాభి సప్తర్షిమండలపర్యంతం వరదరాశీర్వరదాత్రావధానే ఏకైక వారగామకరశుక్రమేణ సర్వరాశిమకర సంవిధకారే తేన సహ మయా సహ దశభోర్వేషాం దశాపరేషాం మతు వంశ్యానాం సర్వేషాం పితॄణాంతరకలోకోత్తారద్వారా శ్రీమత్పరమశివలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృతకృష్ణామతరాత్ర వాజపేయముండరీకశ్వమేధాతసత్కృతఫలసిద్ధ్యర్థం చతుష్సముద్రపర్యంతం భౌదానఫలసిద్ధ్యర్థం మేరుకల్య సువర్ణదానఫలసిద్ధ్యర్థం గవాంశకోటిదానఫలసిద్ధ్యర్థం కన్యాదానకల్పోక్తశంభోన సకలఫలాప్యర్థం సుబ్రహ్మణ్యేశ్వరసుధాలంకృత వల్లీదేవసేనాదేవ్యో కన్యాదానమహంకరిష్యే కన్యాంగరకదంపన్నాంగరకాభరణేర్గదాం దాస్యామి శంభవేదభ్యాంగబలోకేతికేశగా కన్యేన సర్వతో భూయాత్ కన్యేన దేవివార్షయోః కన్యేన సర్వతో భూయాత్ ప్రదానా మోక్షమాప్రయాత్ విశ్వంబరః పంచభూతాः సాక్షిణ్య సర్వదేవతాः కన్యామిమాం ప్రదాస్యామి భక్తానాం ధారణాజవై కాశ్యపదగోత్రోద్భవాన్ శ్రీదేవసేనాదేవీనాం కళ్యాణ్ కాశ్యపదగోత్రోద్భవాన్ శ్రీవల్లీదేవీనాం కళ్యాణ్ పరమశుభగోత్రోద్భవాయ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే వరాయ సువర్ణాక్షతస్తోదకస్సందో ఇమాం కన్యాతుభ్యం లీలా మహోత్సవకర్మభ్య ప్రతిపాదయామీతి సుబ్రహ్మణ్యేశ్వరస్య వరదాస్తే పాదయోశ్చర్యజలేన సహ దౌనత్రయా ప్రదద్యాదు ఇమాం కన్యాతుభ్యం లీలా మహోత్సవకర్మభ్య ప్రతిపాదయామి దేవస్య త్వాదవిదః ప్రథమేశ్వరార్బాహుభ్యాం భూష్టాత్తాభ్యాం వయోధాత్రే వయోమధ్యమస్తప్రతిగ్రహేత్రే గరిదంగస్వాదాన్ కామః కామాయ కామోదాతా కామప్రతిగ్రహేత కామదోషభద్రనామిషాన్ కామేన త్వా ప్రతిగృహామి కామేనస్తే ఏషాతే కామదక్షిణా భక్తానస్వాంగే రస ప్రతిగృహాదు అస్మన్మేవ సంప్రీత్యేశ్వరాయ యోగతో సుబ్రహ్మణ్యేశ్వర సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఈ రకంగా చక్కగా కన్యాదానాన్ని పూర్తి చేసుకున్నాం. ఇందాక చెప్పుకున్నాం మహాసంకల్పం అని, అంటే గొప్పదైనటువంటి సంకల్పము అని చెప్పింది శాస్త్రం. కన్యాదానం చేయాలి అంటే చక్కనైనటువంటి మనస్సుతో ఆ యొక్క కన్యాదానాన్ని చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి కన్యాదాన ఫలాన్ని మనం పొందుతాం. అందుకోసం ఈ మహాసంకల్పంలో ఈ భూమండలం మీద ఉండేటటువంటి ఉత్కృష్టమైనటువంటి జలములని, నదులని, క్షేత్రాలని, అరణ్యాలని, దేవతలని చక్కగా స్మరించి ఆ తర్వాత కన్యాదానాన్ని చేశాం. తద్వారా ఆ కన్యాదాన ఫలితాన్ని మనం సంపూర్ణంగా పొందుతాం. అయితే ఈ యొక్క కన్యాదానం చేసేటప్పుడు చెప్పుకున్నటువంటి మహాసంకల్పంలో కన్యాదానం యొక్క విశిష్టతను కూడా చక్కగా చెప్పారు. ఎవరైతే కన్యాదానం చేస్తారో వారు వారి యొక్క పెద్దలు గతించినటువంటి 10 తరాలు, పెద్దలు అంటే తాత ముత్తాతలు, అట్లాగే రాబోయేటటువంటి తరాలు మనవడు మునిమనుడు ఇత్యాదులు 21 తరాల వారు ఈ యొక్క కన్యాదాన ఫలితాన్ని పొందుతారట. ఎట్లాంటి ఫలితాన్ని పొందుతారు అంటే వృషలోమభి సవితృమండల పర్యంతం, ఎద్దు యొక్క రోమాన్ని సూర్యమండలం దాకా ఒక రాశిగా పోసి 1000 సంవత్సరాలకు ఒక వెంట్రుక పక్కన పెడితే ఆ రాశి ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం ఈ 21 తరాల వారు గతించిన తర్వాత ఈ కన్యాదాన ఫలితం చేత బ్రహ్మలోకంలో నివసిస్తారట. అట్లాగే తదుపరి యవైశ్చంద్రమండల పర్యంతం, గోధుమల్ని చంద్రమండలం దాకా ఒక రాశిగా పోసి 1000 సంవత్సరాలకు ఒక గింజ పక్కన పెడితే
ఆ రాశి ఎంతకాలం ఉంటుందో అంతకాలం బ్రహ్మలోకం తర్వాత విష్ణులోకంలో నివసించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తుంది కన్యాదానం. అంతేకాకుండా గంగావాలుకాభి సప్తఋషి మండల పర్యంతం, గంగానది ఒడ్డున ఉండేటటువంటి ఇసుకని సప్తఋషి మండలం దాకా ఒక రాశిగా పోసి 1000 సంవత్సరాలకు ఒక రేణువు పక్కన పెడితే ఈ రాశి ఎంతకాలం ఉంటుందో అంతకాలం కైలాసంలో నివసించేటటువంటి భాగ్యాన్ని ఇస్తుందట కన్యాదానం. ఇవే కాకుండా త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర వాజపేయ పౌండరీక అశ్వమేధ అనేటటువంటి యాగాలు 100 యాగాలు చేసినటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుందట. అలాగే చతుస్సముద్ర పర్యంతం భూదాన ప్రసిద్ధ్యర్థం, ఈ భూమండలం మొత్తాన్ని దానమిస్తే ఎంత ఫలితమో అంతటి ఫలితాన్ని ఇస్తుందట కన్యాదానం. అంతేకాకుండా మేరు తుల్య సువర్ణదాన ప్రసిద్ధ్యర్థం, మేరు పర్వతం అంతటి బంగారాన్ని దానమిస్తే ఎంత ఫలితమో అంతటి ఫలితాన్ని ఇస్తుందట. గవాం శతకోటి దాన ప్రసిద్ధ్యర్థం, 100 కోట్ల గోవుల్ని దానమిస్తే ఎంత ఫలితమో అంతటి ఫలితాన్ని ఇస్తుందట. అంటే దీని అర్థం ఏమిటి అంటే కన్యాదానం చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఇంతే అని చెప్పడానికి లేదు సుమా, ఇది అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడంలో దీని యొక్క అంతరార్థం. అగో అట్లాంటి ఫలితాన్ని ఈ రోజున పేట్ల మీద కూర్చున్నటువంటి దంపతులు చక్కగా ఇంతటి ఫలితాన్ని పొందారు. ఇప్పుడు మంగళాష్టకములైనటువంటి అష్టకాలను పడిస్తారు. నమస్కారం చేసుకోండి. లక్ష్మీ సంయుత విగ్రహో విజహరిర్బ్రహ్మ జగత్కారణో దేవేశో హతవాహన పితృపతిర్దైత్యేశ్వరః కోణవః వారీశః పవనశ్చ కిన్నరపతి రుద్రో విదిక్పాలకాః శ్రీవల్లీ దేవసేనా సుబ్రహ్మణ్యేశ్వర విభోర్వివాహసమయే కుర్వంతు వాం మంగళం. లక్ష్మీ సర్వజగత్రయైకసుపదా భూమిస్తీ భారతీ ఛాయా సూర్యవధో కులోమతనయా స్వాహా స్వధారుంధతి దేవీ వారుణకన్యకావనిసుతా కళ్యాణ పూజావతి శ్రీవల్లీ దేవసేనా సుబ్రహ్మణ్యేశ్వర విభోర్వివాహతమయే కుర్వంతు వాం మంగళం. విశ్వామిత్ర వసిష్ఠ గౌతమ సుగ వ్యాసాంగిరో భార్గవాః భారద్వాజమరీజగన్వబలః పౌలస్య కుంభోద్భవౌ మార్కండేయ విభాండనారదముఖా దేవఋషియోగేశ్వరాః శ్రీవల్లీ దేవసేనా సుబ్రహ్మణ్యేశ్వర విభోర్వివాహతమయే కుర్వంతు వాం మంగళం. విశ్వామిత్ర వసిష్ఠ గౌతమ సుగ వ్యాసాంగిరో భార్గవాః భారద్వాజమరీజగన్వబలః పౌలస్య కుంభోద్భవౌ మార్కండేయ విభాండనారదముఖా దేవఋషియోగేశ్వరాః శ్రీవల్లీ దేవసేనా సుబ్రహ్మణ్యేశ్వర విభోర్వివాహతమయే కుర్వంతు వాం మంగళం. కాశీసోऽప్యరుణాచలేశ్వర శివో మర్జార్జునాధీశ్వరః కాంచీనాథ చిదంబరేశ్వర హరో శ్రీకాళహస్తీశ్వరః ద్రాక్షారామపురీశకుండలపతి శ్రీవ్యాసకాశీశ్వరాః శ్రీవల్లీ దేవసేనా సుబ్రహ్మణ్యేశ్వర విభోర్వివాహతమయే కుర్వంతు వాం మంగళం. శ్రీరామేశ్వర చుక్కనాథ విజితో శ్రీకుంభకోణేశ్వరః కేదారేశ మహాబలేశ్వర శివో శ్రీశైలమల్లేశ్వరః మాయూరేశ్వర వృద్ధశైలనిలయో బ్రహ్మీశమూర్తీశ్వరౌ శ్రీవల్లీ దేవసేనా సుబ్రహ్మణ్యేశ్వర విభోర్వివాహతమయే కుర్వంతు వాం మంగళం. భూతేశః పరమేశ్వరః పశుపతిర్భూతిః ప్రియః శంకరః కారుణ్యైకనిధిః కళానిధికళా మౌళిర్గుణాంభోనిధి వామాంగీ హిమవద్గిరీశ్వర సుతాం గంగాంగబద్ధీభృతః కళ్యాణోత్సవతత్పరः స భవతాం కుర్యాత్ సదా మంగళం. ఈశార్థాంగ నివాసినీ పశుపతేరానంద సంవర్ధిని కళ్యాణీ గిరినాయక ప్రియసుతా గౌరీ భవానీ శివా శ్రీపంచాక్షర మంత్ర పాఠ నిరత కాత్యాయనీ పార్వతీ కళ్యాణోత్సవ తత్పరः స భవతాం కుర్యాత్ సదా మంగళం. రత్నాలంకృత హేమరన్మిత సత్కళ్యాణ సంవర్ధిని సంధ్యాం సజ్జలరాజరాజతమవర్నందీశనందీశ్వరౌ వీణావాద్య విశారదః పశుపతిర్గంభీరకంఠస్వరః కళ్యాణోత్సవతత్పరः స భవతాం కుర్యాత్ సదా మంగళం. స్వస్యస్తు శ్రీమదనేకకోటి బ్రహ్మాండానాం అష్టాదశకోటి మహాప్రమదగణాధీశ్వరాణాం మహాపరమ వాసుపత ప్రతస్థానానాం ఇంద్రాగ్రియమనిర్వృతవర్ణవాయుకుబేరదీశానాది
त्रयस्त्रिंशत्कोटि देवानां लक्ष्मी सरस्वती सचे स्वाहा स्वधा देव्यादिदेवपत्नीनां मार्कण्डेयकश्यपकाश्यपाङ्गीरसभारद्वाजगौतम अगस्त्यात्रिवशिष्ठविश्वामित्रसनकसन्दनादिब्रह्मऋषीणां नारदवादराजनपराजनभृग्वादिदेवऋषीणां आहाहोहो प्रमुखादिगाजगानां कुबेरादिकिन्नरकिम्बरुषकर्णगन्धर्वाणाम् अनन्तवासी दक्षकर्कोणकजङ्घपालभिमतं विश्वादिमहानागानां मत्सर्कोर्मवराहनृसिंहवामनाद्यवताराणां सुमेरमन्दरहेमगोडमवद्विन्ध्याद्रिवार्यात्रादिसप्तबलपर्वतानां जम्बोट्लक्षसचक्रौञ्जादिसप्तद्वीपानां लवनेक्षुधरासर्पददिक्षेदस्वादूतगादिसप्तसमुद्राणां गङ्गा यमुना सरस्वती नर्मदा सिन्धुकावेर्यादिपुण्यनदीनां नैविषारण्यचम्बकारण्यदेवदारण्येन कामनन्दने सर्वधेन्वादिपुण्यधेनूनाम् अर्जुनिस्सामाधर्मणवेदानां काव्यनाटकालङ्कारकृतविराणिज्याजनाजवैशेषिकभाट्टप्राभाकरतर्कवेदान्तादिशास्त्राणां गुणराजान्नजीरदीक्षितपराजनिष्पावककदलीकन्दनादिकेन मातुरङ्गप्रभृतीनां ब्रह्मणः चतुर्मुखानां परमेश्वरस्य पञ्चमुखानां कुमारस्वामिनः षण्मुखानां सप्तसमुद्राणाम् अष्टवशोनां नवब्रह्मणां दशदगेश्वराणां एकादशरुद्राणां द्वादशादित्यानां त्रयोदशविश्वानां चतुर्दशभुवनानां पञ्चदशदिशीनां षोडशगणानां गणाधिपानाम् अष्टादशज्योतिष्यात्रसंवत्सरादिनृतमासपक्षदिवारनक्षत्रनग्नहोरात्रैक्काणिनवां च द्वादशां च दंशां जगानां शर्करवरीचीदीर्घास्ता महासुतदेव ब्राह्मणा दानो देवी च स्मरन्नु కళ్యాణ మహోత్సవంలో సుముహూర్తాన్ని తెలుస్తున్నారు. నమస్కారం చేసుకోండి. హర మహాదేవ. ఓం సానో దేవి సహవాసంపరిచ్చతు ఆత్మాహారభూ ततस्सुमुहूर्ते आदर्शे घोरदिक्षणिक्षेता अघारदिक्षरपदिघ्रजेत सदापतिभ्यः स्मरास्तवच्चाः श्रीवसोद्देवकानास्योनाजन्नो भवद्भ्यवदे सिंहदुष्पदे शुभकेशरपुष्पमालिकाभिरमं वृत्या शुभकेशरालो लोभयन्ते मुखमम मुखमोहिनो भयभूजानो जभरं गुरु नामाहरद्यमदग्रे श्रद्धाजे कामाजाङ्गै यमान्दानमनह्येहं भगेन दावच्चसा अन्योन्यदत्मलीलासंकर्षमहोत्सवं विज्ञाप्य ऐन्द्रसुताजे विद्महे ग्रेङ्गमानवत्ते धीमहि तन्नो देवतेना प्रचोदयात् दुम्बिलासुताजे विद्महे कुमारवत्ते धीमहि तन्नो वल्ली प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः प्रचोदयात् अर्धगो सत्यं परं ब्रह्मेति नमस्काराधिं कृत्वा अर्धगो सत्यं परं ब्रह्मपुरुषं कृष्णमङ्गलं गोध्वरे तम्बिरोधाक्षं विश्वरोधाजवे नमो नमः परित्वेत्यलवासोभ्यां मालिकाभ्याम् अन्तरयोच्छाद्यापरित्वाकिर्वणोगिरजमा भवन्त विश्वतः वृद्धा जमनवृद्धयो किष्टा भवन्तो किष्टायाः तस्मिन् मुहूर्ते मन्त्रज्ञो माङ्गल्यसूत्रवान् यच्छेरेण प्रक्षाल्य तण्डलपूर्णवात्रवरक्षतरं तस्मिन् सुब्रह्मण्यबीजं गत्वा सौभाग्यभूषणदेवतायै नमः ध्यायामि. చక్కగా జీలకర్ర బెల్లాన్ని పెట్టేటటువంటి సుముహూర్త కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తదుపరి అందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటి మంగళసూత్రధారణ కార్యక్రమంలోకి ప్రవేశించారు. మధ్యలో స్వామివారికి అమ్మవార్లకి అద్దాన్ని చూపించారు.
ఎందుచేత అంటే పూర్వకాలం వివాహంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఆ సుముహూర్తం అయిన తర్వాత ఒకరినొకరు చూసుకునేటటువంటి సంప్రదాయం నడుస్తూ ఉండేది. అప్పుడు సుముహూర్తం అయిన తర్వాత ఎటువంటి ఘోరములైనటువంటి దృష్టులు లేకుండా ఉండడం కోసం చక్కగా ఒకరినొకరిని అద్దంలో చూపించేటటువంటి సంప్రదాయాన్ని ఇక్కడ చూపిస్తూ చక్కగా అమ్మవారిని స్వామివారిని అమ్మవారికి చక్కగా దర్శింపజేయించి చక్కగా ఈ మంగళసూత్ర పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మానవుల యొక్క వివాహంలో పెళ్లి కుమారుడు మాంగళ్యం తంతనానేనా మమ జీవన హేతునా అని చెప్పి ఆ శ్లోకాన్ని పఠించి అమ్మాయి మెడలో మంగళసూత్రాన్ని కడతాడు. అంటే ఈ మంగళసూత్రం నేను జీవించి ఉన్నాను అని చెప్పడానికి సంకేతంగా నేను మెడలో కడుతున్నాను, మన ఇద్దరం కలిపి 100 సంవత్సరాలు చక్కనైనటువంటి జీవనాన్ని చెయ్యాలి అని చెప్పి కడతాడు. అట్లాగే ఇక్కడ మంగళసూత్రాన్ని స్వామివారి యొక్క అనుజ్ఞతో అమ్మవారిని సమర్పించేటప్పుడు మాంగళ్యం తంతనానేనా లోకరక్షణ హేతునా అని చెప్పి సమర్పణ చేస్తారు మంగళసూత్రాలు. అంటే స్వామివారి యొక్క వివాహం ఎందుకోసం జరుగుతుంది అంటే లోకరక్షణ హేతునా, లోకాన్ని రక్షించడం కోసం మాత్రమే నేను ఈ వివాహం చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు స్వామి. అంటే మనందరినీ రక్షించడం కోసం మాత్రమే ఈ యొక్క వివాహం జరుగుతోందట. అదిగో మనందరినీ రక్షించడం కోసం చేసుకునేటువంటి వివాహంలో మంగళసూత్రానికి దివ్య నీరాజనాన్ని సమర్పించారు. నమస్కారం చేసుకోండి. హర మహాదేవ. సౌభాగ్యభోజనదేవాయ సర్వోపచార పూజాం సమర్పయామి. దేవస్య దక్షిణహస్తే నిక్షిప్య చిన్నగారు కళ్యాణ మహోత్సవంలో చిట్ట చివరి కార్యక్రమం తలంబ్రాలు పోసే కార్యక్రమం. ఈ తలంబ్రాల్ని ముచ్చటగా 3 సార్లు సమర్పణ చేస్తారు. మొదటిసారి తలంబ్రాలు సమర్పించడం ద్వారా సంతానమైనటువంటి మనమందరికీ కూడా ప్రజామేకామస్సమృద్ధ్యతాం, చక్కనైనటువంటి సంతానాభివృద్ధి కలగాలి అని చెప్పి స్వామివారికి మొదటిసారి తలంబ్రాలు సమర్పణ చేస్తారు చిన్నగారు. రెండవసారి పశవోమేకామస్సమృద్ధ్యతాం, పాడి పంటలు కలగాలని చెప్పి కోరుతూ రెండవసారి సమర్పిస్తారు. మూడవసారి యజ్ఞోమేకామస్సమృద్ధ్యతాం, యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి భాగ్యం మనందరికీ కలగాలని చెప్పి కోరుతూ ముచ్చటగా 3 సార్లు తలంబ్రాలని సమర్పణ చేస్తారు. నమస్కారం చేసుకోండి. తలంబ్రాల మధ్య ఓం ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోరదధాత్సవం కామస్య తృప్తినానందం తస్యాగ్రే భాగయేహమా మోదః ముష్కయామేహసవః సుత్రేణామస్య దివ్యాని అక్షరాణాం ప్రతిగ్రహే మనసంచిత్తాయోగం భాగస్సప్తమసీమహి అసూనాం నవమన్నస్య జస్సరేంద్రదాన్వి యథాంసాదిరంగస్త్రీయర్లాలో దాసరిత్యరుంగత్యాన్యా ఏవం భగస్సంకాని రుద్రాంగత్యాన్యాని కట్టగలి భయరాజాహ్యంగనిష్టచంద్రమాః ఆదిత్యశుక్లాని ఆవర్తసత్యమాభరం సదృశ్యస్మృచ్చలాం ప్రజామేకామస్సమృద్ధతాం హర మహాదేవ.
ब्रह्मणा वेदामृतेन प्रदाम्बरे तस्मै ब्रह्मद ब्रह्माय यज्ञेत्तं प्रदां ददो योगक्षेमस्य कृत्यै उत्तमक्रियादा आसेकामे विद्यादागिरे आशसमर्थे ग्रन्थं ग्रन्थादि आशयेवास्यां परिगृह्णादि मानवये ग्रन्थे श्रीमत्रे तन्मे धनं विधनमेवास्य तद्यज्ञागराज प्रचरणाय प्रजाजते प्रजया प्रजवाना ब्रह्मग्रन्थिधारणमहोत्तः सुमहोत्तस्तु స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం పూర్తయింది. కట్నకానుకలు జరిగే సమయం ముందుగా పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు పేరు కనుక్కో పేరు పులవర్తి కామరాజు గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవంలో చక్కగా నమస్కరిస్తూ 500 రూపాయలు సమర్పించారు. అలాగే గిరిబాబు గారి దంపతులు 116 రూపాయలు సమర్పించారు. కొబ్బరికాయ అందరూ వేసాను డబ్బులు పేరు చెప్పండి. చెల్లిపోయిన లోకేష్ గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి నమస్కరిస్తూ